హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే నాయిస్ కలర్ ఫిట్ బజ్. సో ఇది నాయిస్ నుంచి వచ్చిన మరో స్మార్ట్ వాచ్. రీసెంట్గా లాంచ్ అయింది మనకు. ఇది అరౌండ్ మనకు ప్రజెంట్ 3,999 ఆప్షన్కి ఉంది, అంటే అరౌండ్ 4,000 రూపీస్లో ఉంది. లాంచ్ అయినప్పుడు మాత్రం ఇది లాంచ్ డే ఆఫర్ లాగా దీని 2,999కే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ఇదే మన నాయిస్ ఫిట్ బజ్ స్మార్ట్ వాచ్. సో కంప్లీట్గా ఈ వాచ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు దీంట్లో మేజర్గా వీళ్ళు హైలైట్ చేసే ఫీచర్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్, అండ్ దాంతోపాటు దీంట్లో మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వాచ్ని అన్బాక్స్ చేద్దామ్. అన్బాక్స్ చేసి ఈ వాచ్లో ఉన్న కంటెంట్స్ ఏంటి, దీని కంప్లీట్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఇది మనకు కంప్లీట్ ప్యాక్. ఫ్రంట్ మనకి ఇది యాజ్ ఇట్ ఈజ్ వాచ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. బ్యాక్ వచ్చే మనకు దీని మేజర్ ఫీచర్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇందులో మనకు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ఉంది, అండ్ SpO2 అంటే రెగ్యులర్గా మనకు కరోనా టైంలో బాగా యూజ్ అయిన ఆప్షన్ అన్నట్టు ఇది. అండ్ దాంతోపాటు స్ట్రెస్ మానిటర్ ఉంది, అండ్ దాంతోపాటు బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది. డిస్ప్లే వచ్చేసరికి మనకు 1.32 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే ఇస్తారు. పాటు క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేస్ ఉన్నాయి. సో మనం వాచ్ ఫేస్ అనేవి మనకు నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు ఇందులో డౌన్లోడ్ చేసుకొని. అండ్ దాంతోపాటు వాయిస్ రెసిస్టెన్స్ ఉంది, IP67 వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా ఉంది, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇందులో యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు వారంటీ కార్డ్ ఇచ్చారు. ఈ స్కాన్ కోడ్ని స్కాన్ చేసి మనం వారంటీ అయితే రిజిస్టర్ చేసుకోవాలి కంప్లీట్ 1 ఇయర్కి. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇందులో మెన్షన్ చేశారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు కావాలంటే కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. మన మెయిన్ ప్రోడక్ట్ నాయిస్ ఫిట్ బజ్ వాచ్. స్ట్రాప్స్ కూడా బాగున్నాయి, రబ్బరీ స్ట్రాప్స్ ఇవన్నీ. సో ఫినిషింగ్ కూడా బాగుంది. మెయిన్ వాచ్ చూద్దాం అసలు. సో వాచ్ కూడా బాగుంది, గ్లాసీ ఫినిష్ ఉంది. అండ్ దాంతోపాటు లైట్ అల్యూమినియం టైప్లో ఇచ్చారు ఇది బాడీ ఫ్రేమ్ అంతా. అండ్ బ్యాక్ సైడ్ మనకు సెన్సర్స్ ఉన్నాయి అండ్ ఛార్జింగ్ పాయింట్స్ ఇవి. సో దట్స్ ఇట్, సింపుల్గా ఉంది వాచ్. అండ్ ఈసారి సో డిజైన్ మనకు సర్క్యులర్ టైప్లో ఉంది. సో బాక్స్లో ఇంతకుమించి మనకి ఏం లేవు. ఛార్జర్ ఇచ్చారు, డైరెక్ట్ మనకు వాచ్ ఛార్జర్. సో డైరెక్ట్ ఇది ఈ 3 పిన్స్ ఉన్నాయి కదా, అండ్ ఈ 3 పిన్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా బట్టి మనం ఏ USB ఛార్జర్ అయినా లేకపోతే మీ దగ్గర ఏదైనా పవర్ బ్యాంక్ ఉంటే దాంతో పెట్టి డైరెక్ట్గా ఛార్జ్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం కంప్లీట్గా వాచ్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. నేను పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేశాను, డైరెక్ట్గా మనకు ఛార్జ్ అవుతుంది, దాంతోపాటు టైం కూడా కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఇలా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ అడాప్టర్ ఉన్నా దానికి బట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. మనం పవర్ ఆన్ చేద్దాం. సో ఇది కంప్లీట్గా ఫిల్ అయితే వాచ్ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే మనకు నాయిస్ అనే బ్రాండింగ్ వస్తుంది అండ్ స్కాన్ కోడ్ వస్తుంది. సో మీరు ఈ స్కాన్ కోడ్ని యూజ్ చేసి మీరు వాచ్కి రిలేటెడ్ యాప్ ఉంటుంది నాయిస్ది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా ఫీచర్స్ అన్ని అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. స్కిప్ కొట్టేద్దాం. వాచ్ ఆన్ అవ్వగానే మనకు డిఫాల్ట్ వాచ్ ఫేస్ అయితే ఇది. మనకు స్టెప్స్ క్యాలిక్యులేషన్ అండ్ దాంతోపాటు స్లీప్ క్యాలిక్యులేషన్, హార్ట్ రేట్ మానిటర్. సో ఇది ఇంకా మన వాచ్ యాప్తో సింక్ లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. సో సింక్ చేస్తే మిగతా ఫీచర్స్ కూడా మనకు కనిపిస్తాయి. పైనుంచి కిందికి వస్తే మనకు అంటే ఆడియో ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బ్రైట్నెస్ని క్లిక్ చేసి బ్రైట్నెస్ అప్ డౌన్ చేసుకోవచ్చు మనం. సో మీరు మీడియం బ్రైట్నెస్లో వాడండి, కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది. అండ్ దాంతోపాటు సో ఇక్కడ మనకు డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ కూడా ఉంది. డిఫాల్ట్గా వచ్చిన డైల్స్ ఇది ఇది అండ్ ఇది అండ్ ఇది. సో ఇవైతే మనకు డిఫాల్ట్గా వచ్చిన డైల్స్. ఇందులో మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మిగతా డైల్స్ని ఎలా సెట్ చేయాలో మీకు యాప్ని కనెక్ట్ చేశాక చూపిస్తాను. హెల్త్ డేటా, వర్క్ హిస్టరీ అండ్ స్పోర్ట్స్ మోడ్, హార్ట్ రేట్, బ్లూటూత్, మ్యూజిక్, వెదర్, షెడ్యూల్, స్లీప్, నోటిఫికేషన్, స్టాప్ వాచ్, టైమర్, అలారం, కాలింగ్ ఫీచర్ ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మనం దీన్ని యూజ్ చేసి ఆపరేట్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఉంది. సో కెమెరా కూడా అంతే, మనకు ఫోన్ కెమెరా నుంచి ఫొటోస్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. షట్టర్ లాగా పనిచేస్తుంది మనకి ఇది. దట్స్ ఇట్. సెట్టింగ్స్లో ఈ రెగ్యులర్ సెట్టింగ్స్ అయితే మనకు ఉంటాయి. కంప్లీట్గా రీసెట్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. దట్స్ ఇట్. సో ఇవి మనకు మేజర్గా కనిపించే ఫీచర్స్. ఒకసారి యాప్ని కనెక్ట్ చేసి మీకు మిగతా ఫీచర్స్ ఏంటి, యాప్లో మనకి ఏ విధమైన ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మనకు నాయిస్ ఫిట్ ఏస్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్తో మనం అన్ని కంట్రోల్ చేయొచ్చు. సో యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను. జీమెయిల్ సింక్ చేసేయండి, ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది అకౌంట్. సో కంప్లీట్గా సెటప్ అయితే అయిపోయింది. అకౌంట్ సెటప్ అయిపోయాక మనకి ఇక్కడ యాడ్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వైల్ యూజింగ్ ది యాప్ ఇచ్చేసేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎల్లో ఆల్ ది టైం పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చి డివైస్ని సెర్చ్ చేస్తుంది, నాయిస్ ఫిట్ బజ్ అని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకు పేరింగ్ ఆప్షన్ చూపిస్తుంది వాచ్లో కూడా సేమ్ టైం.
యాక్సెప్ట్ చేసేయండి. సింపుల్గా పేర్ అయిపోతుంది వాచ్ అండ్ యాప్. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది పేర్ అండ్ కనెక్ట్. సో మనకు కాల్ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇప్పుడు వాచ్ అయితే పేర్ అయిపోయింది మన యాప్కి. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మెసేజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ సింక్ ఆప్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇన్కమింగ్ కాల్స్ మనకు అక్కడ నోటిఫికేషన్ రావాలా లేదా, లేకపోతే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలా లేదా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనం కంప్లీట్గా హెల్త్ స్టేటస్ అనేది ఇక్కడ నుంచి మానిటర్ అవుతుంది కదా, అదంతా ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా లాంగ్ ప్రెస్ చేస్తాను అనుకోండి, ప్రజెంట్ ఉన్న వాచ్ ఫేస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రా వాచ్ ఫేస్ కావాలంటే, వాచ్ డైల్స్ కావాలంటే, సో ఇక్కడ మనకు డైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డైల్ పైన క్లిక్ చేసి ఇందులో మీకు ఏది నచ్చితే ఆ డైల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ శాంపిల్గా మీకు ఒక డైల్ని అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఇందులో ఇది మనకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని సింక్ కొట్టేసండి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్లోడ్ అయిపోతుంది ఈ వాచ్ ఫేస్ అనేది. ఇది కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయి మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ కంప్లీట్గా మనకు సింక్ అయిపోయింది, మన వాచ్లో కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇంత సింపుల్గా మీరు డైల్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఉంటుంది. సో ఫైండ్ మై ఫోన్ క్లిక్ చేసి మన ఫోన్ ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ ఫీచర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ మనకు ప్లే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా బీప్ అనేది మన ఫోన్ నుంచి వచ్చేస్తుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది వర్క్ అవుతుంది. ఇందులో ఉన్న బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ని ఒకసారి మనం టచ్ చేద్దాం. సో కాల్ పైన క్లిక్ చేసి మీరు డైలర్ నుంచి డైల్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ ఉన్న ఫోన్ బుక్ నుంచి కూడా మీరు కావాలంటే డైల్ చేసేయచ్చు. సో నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక నెంబర్ని డైల్ చేసి సెర్చ్ చేస్తాను, జస్ట్ శాంపిల్ నెంబర్ ఇది. సో ఈ విధంగా మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. డైరెక్ట్ మీ ఫోన్ యూజ్ చేసుకొని ఇది కాల్ చేస్తుంది. మనం వాచ్ నుంచి కాల్స్ని రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్లో ఉంటే మాత్రమే మనకు ఇన్కమింగ్ కాల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ కాల్ వచ్చినా మన ఫోన్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, ఫోన్ నుంచి మాట్లాడవచ్చు. ఒకసారి నేను ఏదైనా నెంబర్ నుంచి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకు ఈ కాలింగ్ ఫీచర్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మనకైతే ఇన్కమింగ్ కాల్ వస్తుంది వేరే నెంబర్ నుంచి. వాచ్లో నుంచి మాట్లాడదాం ఎలా ఉంటుందో. హలో, వినిపిస్తుందా మంచిగా? ఓకే. వాచ్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఉందా వాయిస్ అంతా? ఓకే 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 ఉందా, బాగుందా? బాగుంది. క్లారిటీ వినిపిస్తుందా? క్లారిటీ. ఓకే, చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా మనం కాల్స్ని చేసుకోవచ్చు అండ్ కాల్స్ని డిస్కనెక్ట్ చేయొచ్చు, కాల్స్ రిసీవ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ వాచ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా మన నాయిస్ ఫిట్ వాచ్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. అండ్ వాచ్ కూడా మనకు చూడడానికి చాలా బాగుంది అండ్ సాలిడ్గా ఉంది. అండ్ దాంతోపాటు మన హ్యాండ్కి కూడా చూడడానికి లుక్స్ వైజ్ చాలా బాగుంది. అండ్ డిస్ప్లే కూడా మనకు మంచిగా బ్రైట్నెస్ కలర్స్ అండ్ బ్లాక్స్ లాగా చూపిస్తుంది. అండ్ ఇందులో మనకు స్క్రీన్ సైజ్ కూడా చాలా బాగుంది, మరీ ఎక్కువ బెజల్స్ ఏం లేవు. సో ప్రాపర్గా కనిపిస్తుంది అండ్ స్క్రీన్ మంచి సైజులో ఉంది కాబట్టి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంట్లో ఉన్న కంప్లీట్గా మీకు ఫీచర్స్ అన్ని మీకు చూపించాను. సో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఎవరైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయా లేదా, డైల్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఫీచర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆన్ ద వేలో డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే మనం లైట్ తీసుకొని మన డ్రైవ్ కంటిన్యూ చేయొచ్చు. మీకు కూడా ఈ ఫీచర్ యూజ్ఫుల్ అయితే మీరు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ ఈ బడ్జెట్లో ఉన్న వాచ్ చూస్తుంటే మీరు నాయిస్ ఫిట్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకు విత్ కాలింగ్ ఫీచర్ మీరు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో యూజ్ చేస్తే నాకు తెలిసి కంప్లీట్ 1 డే వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు రెగ్యులర్గా మీరు దీన్ని నార్మల్ యూజ్ చేస్తే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ వాడకుండా యూజ్ చేస్తే సో మీకు 3 days అలా రావచ్చు. మీరు నార్మల్ బేసిక్ యూజ్ చేస్తే మీకు ఒక 5 days అలా దీని బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండడం వల్ల కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే కంపేర్ టు అదర్ వాచెస్ నాకు తక్కువగా అనిపించింది. బట్ ఈ ఫీచర్ అయితే నాకు కొంచెం ఈ బడ్జెట్ రేంజ్లో ఏ వాచ్లో కనిపించలేదు. సో ఈ బడ్జెట్లో మీరు ఏదైనా వాచ్ చూస్తున్నట్లయితే మీకు ఇది పక్కా యూజ్ అవుతుందని ఈ వాచ్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే షేర్ చేస్తే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ మై నెక్స్ట్ వ్లాగ్.